అమ్మ ఆ మహాలక్ష్మి అపూర్వమైన సౌందర్య రాశే కాకుండా సకల శుభాలు వరాలు ఇస్తుంది. ఇప్పుడు అమ్మ కథ నేను చెబుతున్నానని సుమేధుడు సురధునికి సమాధికి చెప్పాడు. ఒకానొకప్పటి మాట. ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు అన్నాడు. వాడి పేరే ధనువు. ఆ రాక్షసుడి యొక్క కొడుకులు గనక దానవులు అన్నారు. ధనువు యొక్క సంతానం దానవులు. రాక్షసి అని పేరు కలిగిన దాని సంతానం రాక్షసులయ్యారు. అలాగే ఒక మహాత్మురాలుంది సాల కటంకట అని. ఆ సాల కటంకట అన్న ఆవిడ పిల్లలంతా సాల కటంకటేయులు అయ్యారు. రాక్షసుల్లో కూడా అసురులు, రాక్షసులు, పిశాచులు, దానవులు, దైత్యులు. దైత్యులంటే దితి కొడుకులు అనమాట. కశ్యప ప్రజాపతికి రెండవ భార్య దితి వల్ల పుట్టిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా దైత్యులు. కాబట్టి రాక్షసుల్లో ఇన్ని రకాల శాఖలున్నాయి. వాళ్ళు కూడా అందరూ ఒకటి కష్టమా. ప్రతి మతంలో ప్రతి కులంలో మళ్ళీ శాఖలు ఉపశాఖలు. ఓరి దేవుడు, ఇది సృష్టి రహస్యం. దాంతో వీళ్ళు కొట్టుకు తెచ్చిపోవడం. మా శాఖ గొప్పది, మా శాఖ గొప్పది. వీళ్ళ మోహం కదా, ఏది గొప్పది కాదు. వీళ్ళంతా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. పుట్టుకతో ఎవడో గొప్పవాడవాడు. దైత్యులు మేమే గొప్పవాళ్ళు అనడం, దానవులు మేమే గొప్ప అనడం. ఏమిటి నీ గొప్ప? ఈడిచి తంతి వీడి దగ్గర నుంచి నోట్లోంచి ఒక్క ముక్క రాదు. ప్రతివాడు నేను గొప్ప అంటే నేను గొప్ప, నా కులం గొప్ప అంటే నా గొప్ప, నా మతం గొప్ప అంటే నా గొప్ప, నా శాఖ గొప్ప అంటే నా శాఖ. ఈ శాఖలన్నిటి కట్టగట్టి విశాఖలో పారేయాలి, సముద్రంలో, బంగాళాఖాతంలో. మళ్ళీ పనికి రాకుండా పోతారు. ఐకమత్యంతో ఉండండి. గుర్తుపెట్టుకోండి, మనంతా పరమాత్మ యొక్క స్వరూపులం. ఆ భగవంతుడి యొక్క సృష్టి. భగవంతుడి అనుగ్రహంతో మాట్లాడుతున్నాం, భగవంతుడి అనుగ్రహంతో తింటున్నాం, భగవంతుడి అనుగ్రహంతో చూస్తున్నాం. ఒక్కసారి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ కళ్ళు చూడగలవా? చెవులు వినగలవా? నోరు తినగలుగుతుందా? అసలు నడవగలమా? ఏ మహాశక్తి లేకపోతే ఒక్క క్షణం కదలలేము. అటువంటి మహాశక్తి యొక్క అనుగ్రహంతో పుట్టిన మనం విర్రవేగడం ఏమిటండి? ఎప్పుడు సంపూర్ణ శరణాగతి పొందాలి. అజ్ఞానంతో నేను గొప్ప అనుకోకూడదు. అయినా ఏం చేస్తాం? రాక్షస లక్షణం కదా. నేనే గొప్ప, మా ఇంటి పేరే గొప్ప, మా శాఖే గొప్ప, కొంతమంది మా గోత్రమే గొప్ప అంటారు. ఎంతకాలం నీ గోత్రం గొప్ప? నువ్వు బతికున్నంతకాలం. నువ్వు చచ్చాక రేపు పొద్దున ఎముడి దగ్గరికి వెళ్ళాక నేను ఫలానా గోత్రం వాడిని, నన్నెందుకు నరకానికి పట్టుకొచ్చావంటే నరుకుతాడు తప్ప నరకం నుంచి నీకేం విముక్తి ఇవ్వడం. ఆ నరకం నుంచి విముక్తి కావాలంటే జగన్మాత పాదపద్మాలు పట్టుకోవాలి. ఇంత కఠినంగా మన పెద్దలు అవసరమైతే చెప్పారు సుమండి. నిన్ను ఏది రక్షించదు, నిన్ను రక్షించేది నీ కర్మ ఒక్కటే. కర్మానుగోగచ్చతి జీవయేకః. నువ్వు చేసిన మంచి పని నిన్ను రక్షిస్తుంది, నీ ఉపాసన నిన్ను రక్షిస్తుంది, నీ దానం ధర్మం రక్షిస్తుంది. ఇవాళ కూడా మా శిష్యులు వచ్చి అన్నారు, కన్నీళ్లు పెట్టుకుని ఇవాళ చాలాసేపు, వాళ్ళు ఒక 5-10 నిమిషాల సేపు అనమాట నా దగ్గర కొంచెం సన్నిహితంగా ఉండే శిష్యులు ఉన్నారు, ఆర్గనైజర్స్. గురువు గారు, ఈ దాతృత్వానికి, ఈ సంస్థకి మేము ఏమి స్థిరణం తీరుతుందన్నారు ఆయన. ఎక్కడ చూసినా హరిప్రసాద్ గారి పేరే మారుమోగిపోతుంది. ఓ పక్కన హాస్పిటల్స్ తెల్లారులేస్తే అన్ని ఎంక్వైరీ చేసుకుంటున్నాం కదా మేము, మరో పక్కన అన్నదానం, మరో పక్కనేమో ఇంకో దానం. అసలు ఈ గుడిని చూసినప్పుడండి, ఈ గుడిని చూస్తే నేను నిజం చెప్పాలంటే నేను ఇక్కడే ఉండిపోవాలని ఉంటుంది. నా యోగం వల్ల నాకు ఎన్నో ఉన్నాయి పనులు. ఆయన మాట ఒక్కోసారి ఎందుకు కాదనలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే గుడి యొక్క వ్యవస్థను బట్టే. నేను ఎరిగి ఇలాగ గుడిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను ప్రపంచమంతా తిరిగాను, కానీ నేను ఇంత అపూర్వ వ్యవస్థ చూడలేదు. కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, శాశ్వతంగా ఉండేటట్టు చెబుతున్నాను. ఇటువంటి వ్యవస్థ ఇంతవరకు నేను చూడలేదు. సత్యం సత్యం పునఃసత్యం. చాలా కష్టం. అంటే బాగా చేసేవాళ్ళు లేరని అంటలే, అక్కడ అంతరార్థం కాదు. ఇంత అద్భుతంగా చేయడం చాలా కష్టం. ఓపిక కావాలి దీనికి. ఎంత ఓపిక కావాలి? ఎన్ని గుళ్ళు, ఎంత వ్యవస్థ, ఎన్ని రూములు, ఎన్ని కరెంటు బిల్లులు. ఇంత హాయిగా మళ్ళీ మీకు చల్లగా ఉండడమా, మరో పక్కన ఆహారమా, మరో పక్కన అర్చకుల నిత్య పురాణ వ్యవస్థ నడుస్తోందా? ఇవి కాకుండా వ్యక్తిగత దానాలకు అర్థం లేకుండా ఇవాళ ఆయన హాస్పిటల్కి, మన శృంగేరిపేటం తరపున నడుపుతున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను ఒక మంగళవారం వెళ్ళా, 3 వారాల క్రితం. వెళ్ళినప్పుడు నాకు మతిపోయింది. ఈ స్థలం అంతా వాళ్ళ అబ్బాయి దానం ఇచ్చాట. ఆ స్థలం ఇవాళ కొన్ని 100 కోట్లు ఖరీచేస్తుంది. ఇవాళ గుంటూరులో స్థలాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. తాను గనక ఆ స్థలాన్ని వ్యాపారానికో లేకపోతే అమ్మకానికో పెడితే బోలెడు డబ్బు వస్తుంది. కట్ల వచ్చి పడిపోతాయి, గుట్టలుగా సంపద వస్తుంది. కానీ అంత సంపదని ఒక గడ్డి పరకలా త్యాగం చేసి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి, ఒక 200 పడకలున్న హాస్పిటల్కి దానం చేయటం అంటే అది మామూలు బుద్ధి. ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను చూశాను కదా, చెప్తున్నాను కదా, గొప్ప పదవుల్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యేలను చూశాను, ఎంపీలను చూశాను, మంత్రులను చూశాను, ఇంకా ఎన్నో దేశాలు తిరిగాను. దేవుడి దేవుళ్ళ దాదాపుగా 50 దేశాలు తిరిగాను. వాళ్లే అందరూ అన్నమాట. నేను చెప్పింది విన్నాక వాళ్ళందరూ ముక్త కంఠంతో అన్నారు,
మేము ఏదో ఎంతో అంతో దానం చేయగలం, ఇంత త్యాగం చేయలేకపోతున్నాం అన్నారు. కాబట్టి అటువంటి త్యాగం చేయటం అంటే ఇది సందేహం లేకుండా పరమేశ్వరి కటాక్షం. నాకు ఎందుకో గాని ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్నమాట. మనం కళ్ళు మూసి తెరిచేలోపు శరీరాలు విడిచిపెడుతున్నాం, మన కళ్ళ ముందు చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఈ త్యాగం మాత్రం ఎక్కడికి వెళ్ళదు, యుగ యుగాలుగా భూమి మీద ఉండిపోతుంది. ఈ త్యాగం వల్ల మానవుడు తరిస్తాడు. అందుకే ఉపనిషత్తులు నకర్మణ ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అంటున్నాయి. వేదవాక్యది. త్యాగం వల్ల మాత్రమే మానవుడు పునర్జన్మ లేకుండా ఉంటాడు, శాశ్వతత్వం పొందుతాడు, కైవల్యం పొందుతాడు. అటువంటి అమ్మని ప్రార్థిద్దాం, అమ్మని పట్టుకుందాం. ఈ లౌకికమైన బంధాలు విడిచిపెట్టేయండి. నాకు మీరంతా బంధువులే, నాకేం కులం లేదు. నన్ను అడిగితే నీ గడప లోపలే కులం, బయటకు వచ్చిన తర్వాత నాకు వీడు కొడుకే ఇంకోడు కొడుకే. ఆ జ్ఞానం లేకపోతే మనం చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేషా మనీషామా అనే జ్ఞానం లేకుండా వీడు రాగానే వీడు మన శాఖ ఏమిటో తెలుసుకుందాం, మనవాడైతే గౌరవిద్దాం. కాకపోతే గౌరవించకూడదు అనుకుంటే నీకు జ్ఞానం ఏముందండి, నీకును ఆ బురదలో పొందే పర్లికి తేడా ఏముందన్నాడు ఎవరు? శంకరాచార్యులు వారు. చండాలుడైనా లేక మహాద్విజుడైన ఆయన నా గురువు. ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు నా గురువు అన్న శంకరుడు మనకు ఆదర్శం. ఆ శంకరుడిని నమ్ముకుని పీఠాలు నడుస్తున్నావునా? శంకరుడు మనీషా పంచకంలో చెప్పిన శ్లోకం రోజు మనకు ఆదర్శం. మనం చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ్మ. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లోకి వచ్చే వాళ్ళంతా ఎవరై ఉంటారు? ఆయన చుట్టం ఒక్కడుండడు, వాళ్ళ దేవుడు వాళ్ళు ఆరోగ్యంగానే ఉండాలి. అవునా? వాళ్ళకి కావాలంటే వెళ్ళగలరా? ఇందులోకి వచ్చేవాళ్ళు డబ్బులు కట్టుకోలేని పేదవాడు. అలాగే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మధ్యాహ్నం పూట అన్నం పెడుతున్నారు. ఆ అన్నం పుచ్చుకునే వాళ్ళంతా అసలు ఏ కులంతో సంబంధం లేని వాళ్ళు, అసలు మన మతం కూడా కాని వాళ్ళు ఉన్నారండి. నేనే అన్నం పెట్టాను. మాకు నిజం చెప్తున్నారు కదా, మతాల మీద పిచ్చొండొస్తామండి. ధర్మం రక్షణ కోసం అప్పుడప్పుడు మన మతం నాశనం అయిపోతుందని ఉద్యమించవలసి వస్తుంది తప్ప, లేకపోతే మాకు క్రిస్టియన్ ఏమిటి, ముస్లిం ఏమిటి, అసలు ఎవరి దొరికినా మనం పెడతామా? ఇతరులకు అపకారం చేస్తామా మనం? నేను టోపీ పెట్టుకున్నవాడికి అన్నం పెట్టా, మెడలో సిలువ ఉన్నవాడికి ఆ రోజు అన్నం పెట్టాను. కానీ వాళ్ళు అన్నం తిని మనల్ని గౌరవిస్తే పర్వాలేదు, మనం నాశనం అయిపోవాలని కోరుకుంటే మనల్ని చంపాలనుకున్నప్పుడు మనం ఆగ్రహిస్తున్నాం. అవునా? కానీ ఆ రోజు హాస్పిటల్లో అన్ని మతాల వాళ్ళు అన్నం తిన్నారు, అన్ని కులాల వాళ్ళు తిన్నారు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు తిన్నాడు, నమ్మకం లేని నాస్తికుడు తిన్నాడు. ఎంతమందిని కన్నబిడ్డల్లో చూసి వాళ్ళకి అన్నం పెట్టాలంటే అది మామూలు మానవుడి వల్ల అవుతుందా? సందేహం లేకుండా ఇది అమ్మవారి ఆత్మ, సద్గురువుల యొక్క అనుగ్రహం. ఎందుకు చెప్తానంటే అమ్మవారి కథ ఎప్పుడు విన్నా మీరు ఇదే దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి శక్తి స్వరూపుడు, మహాశక్తి స్వరూపుడు, మహామాయా స్వరూపుడు. భౌతికమైన అజ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసి ప్రేమిద్దాం. ఇదే నా సందేశం అనుకోండి. మీకు కోపం వచ్చినా ఆనందం కలిగినా నా చెప్పిన వాక్కుల్లో ఒప్పున్నా తప్పున్నా సరే నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను చెప్పేది అమ్మ యొక్క వాక్కు అనుకుంటున్నాను గనక, ఎప్పుడు అమ్మే చెప్పిస్తుంది గనక, నేను అమ్మని ప్రార్థించి కూర్చుంటాను గనక నా నోటి వెంబడి అపశబ్దం రాదని ఒక నమ్మకం నాకున్నది. ఆ నమ్మకంతో చెబుతున్నాను, సాటి ప్రాణిని ప్రేమించండి. త్యాగం అంటే ఏమిటో ఇలాంటి పెద్దల దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు ఒక అద్భుతమైన గాథ చెప్పాడు. ఈ రాక్షసుల్లో ధనువు యొక్క సంతానం ఇద్దరున్నారు. వాళ్ళు దానవులు. ఒకడి పేరు రంభుడు, మరొకడి పేరు కరంభుడు. వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. ఇటు దితిపుత్రులు దైత్యులు కాని, రాక్షసులు కాని, ప్రేతాలు కాని, పిశాచాలు కాని, దానవులు కాని అందరం ఎప్పుడు చూసినా దేవతల చేతిలో చిత్తుగా ఓడిపోతున్నాం. దేవతలదే పై చెయ్యి అవుతోంది. ఎప్పుడూ దేవతల్ని మనం చంపలేకపోతున్నాం. దేవతలకి విష్ణువు యొక్క అండ, లేదా శివుడి అండ, లేదా బ్రహ్మాండ. ఈ అండతో ఈ దేవతలు మనల్ని అండపిండ బ్రహ్మాండాల్లో ఎక్కడున్నా సంహరించగలుగుతున్నారు. ఎలా వీళ్ళని మనం సంహరించటం? దేవతల్ని నాశనం చేసి ఇంద్రసింహాసనం ఆక్రమించాలంటే ఏం చెయ్యాలి అనుకున్నారట. అనుకుని వాళ్ళ గురువు దేవగురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లారు. శుక్రుడికి వినయంగా నమస్కరించారు. రాక్షసులకి కూడా గురుభక్తి ఉంది. గురుభక్తి విషయంలో వాళ్ళు ఏం తీసిపోరు. అసలు నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో దేవతల కంటే రాక్షసులకే ఎక్కువ గురుభక్తి ఉంటుంది. రాక్షసులకు మొండితనం ఉంటుంది, దేవతలకు అంత మొండి ఉండదు. అలాంటి మొండితనంతో వాళ్ళు గురువైన శుక్రాచార్యుడిని పట్టుకుని, శుక్రాచార్య, దేవతల్ని నాశనం చేసి సింహాసనం ఆక్రమించాలంటే ఏం చెయ్యాలి, మాకు ఏదైనా ఒక మంచి మార్గం సూచించవా అంటే ఆయన, నాయన ఇప్పుడు బ్రహ్మదేవుడి వరాలు కూడా మీకు పనికిరావు, మీ ఇద్దరికి అగ్నిని ఉపాసించే ఒక మార్గం చెబుతున్నాను. అగ్ని విష్ణు స్వరూపుడు. మీకు విష్ణు అంటే ద్వేషం కనుక డైరెక్ట్ గా విష్ణువుని మీరు ఉపాసించకండి. మిమ్మల్ని ఓం నమో నారాయణాయ అనమంటే అనరు. మీకు ఎందుకో గాని మీ కర్మయోగం వల్ల
హరిద్వేషం పట్టుకుంది. హరిద్వేషం వల్లే మీరు నశించిపోతున్నారు. మీకు గురువుగా ఉండడం వల్ల అంతటి శ్రీహరి స్వయంగా మా బావగారైన నేను ఆ శ్రీహరి వక్షస్థలం నుంచి పుట్టిన నేను కూడా ఆయన పూజించలేకపోతాను. నిజంగా అది ఒక దురదృష్టం ఆయనకు కూడా. కొంతకాలం పాటు ఈ రాక్షసుల వల్ల ఆయన కూడా బావగారని పిలవలేదట. మీకు చెప్పాను కదా ఇదివరకు, భృగు మహర్షికి శుక్రాచార్యుడు ఒక కొడుకు. భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ భృగువుకి ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది కాబట్టి వాడికి భార్గవి అని పేరు. భృగువు కొడుకు శుక్రుడు, భృగువు కూతురు భార్గవి లక్ష్మి. ఇప్పుడు లక్ష్మికి ఈయన ఏమవుతాడు? అన్నగారు అవుతాడు. కాబట్టి విష్ణువు స్వయంగా బావగారు. అయినా బావగారికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వచ్చిందట పార్టీ వల్ల. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, మా 5-6 పార్టీలు, తండ్రో పార్టీ కొడుకో పార్టీ. ఇవన్నీ అండర్స్టాండింగ్స్లండి. ఎవడో ఒకడో ఈ పార్టీలో ఒకడు ఆ పార్టీలో ఉంటే ఎవడైనా వీళ్ళ పార్టీయే మొత్తం మీద వీళ్ళ కుటుంబమే పదవిలో ఉంటుందన్నమాట. అమ్మగారు పాత పార్టీ, కొడుకు గారు కొత్త పార్టీ, రేపు పొద్దున ఇంకో బావగారు మరో పార్టీ. ఈ మూడింట్లో ఏది నెగ్గినా వీళ్ళ కుటుంబంలో అందరూ చక్కగా పదవిలో ఉంటారు. వీళ్ళ పనులు వీళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మా 5-6 తెలియదు ఎట్లా ఆ మాత్రం రాజకీయం మనకి తెలియదు, ప్రజలకు తెలియకేంటి. మనం ప్రజలు ఏంటంటే మనకు ఆ కాసేపు కాస్త సారా చొక్కో లేకపోతే 100 ఇస్తే ఓట్లేసేద్దాం అనేవాళ్ళు కొద్ది మంది ఉండడం వల్ల, ఏదో మీలాంటి జ్ఞానులు అన్ని చోట్ల ఉంటారు కదా, లంచానికి లొంగి ఓటేసే వాళ్ళతో వస్తుంది ఈ ప్రమాదం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే లంచానికి అసలు లొంగకూడదు పొరపాటును కూడా. పవిత్రంగా ఉండాలి. ఓటు హక్కును నమ్ముకోవడం ఏంటంటే తప్పది. సరే, ఇదో పక్కన పెడితే సొంత బావైన తప్పనిసరి పరిస్థితుల్లో రాక్షసులు గురువు అవడం వల్ల విష్ణువుని బావాని పిలిచేవాడు కాదు, విష్ణు మంత్రాన్ని ఇతనికి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆయన అందుకే ఏమన్నాడు, నాయనడారా మీరు హరి విద్వేషులు, కానీ హరి యొక్క అనుగ్రహం లేకపోతే మీకు గొప్ప వరాలు రావు. గొప్ప వరాలు రాకపోతే దేవతల్ని జయించలేరు. దేవతల్ని జయించడానికి అపూర్వ వరాలు కావాలి. ఆ వరములను బ్రహ్మ ఇచ్చినా అవి ఎక్కువగా నిలబడవు. బ్రహ్మ కంటే ఎక్కువ శక్తి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ఉపాసించే మార్గం చెబుతున్నాను. శ్రీ మహావిష్ణువుకి ముఖం అగ్ని. విష్ణువు యొక్క మంత్రము అగ్ని రూపములో ప్రజలకి ఉపకారం చేస్తుంది. నేను మీకు వైశ్వానర మంత్రం ఇస్తాను. మామూలు అగ్ని అయితే అంత శక్తివంతుడు కాదట. వైశ్వానరుడనే పేరుతో ఉన్న అగ్నిహోత్రుడు గొప్పవాడు. ఎందుకంటే అగ్నికి కూడా 7 రూపాలు ఉన్నాయి. ఆ 7ంటికి సప్తార్చులు అని పేరు. అందులో వైశ్వానరుడని ఒక రూపం ఉన్నది. ఈ వైశ్వానర రూపం విష్ణు రూపం. మీకు ఎలాగా అంటే భగవద్గీతలో చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పుకున్నాడు ఆయన. నేను వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉన్నాను. ఈ వైశ్వానరుడికి విష్ణువుకి తేడా లేదు. ఆ వైశ్వానర మంత్రం మీకు ఇస్తాను. మీరు అది చేస్తే అగ్ని రూపంలో ఉన్న విష్ణువు మీకు దర్శనమిస్తాడు. మీరు ఏమడిగితే అది ఇస్తాడు. దేవతల చేతిలో మరణము లేని కుమారుడు కావాలని కోరుకోండి, ఆయన ఇస్తాడు. ఆ శక్తితో మీరు కుమారుణ్ణి కని ఆ కుమారుడి ద్వారా దేవతల్ని జయించండి అని ఉపదేశం చేశాడు శుక్రుడు. వీళ్ళు ఆ మంత్రాన్ని సేకరించి హిమాలయ పర్వతాలకు వచ్చారు. అందులో రంభుడు ఏం చేశాట, తన చుట్టూత, తన శరీరము చుట్టూత 5 అగ్నికుండములు పెట్టుకున్నాడు. అంటే పంచాగ్నులు పేర్చుకున్నాడు. ఈ 5 అగ్నులు చుట్టూత పెద్ద పెద్ద కుండాలలో వెలిగించి మధ్యలో కూర్చున్నట్ట. భయంకరమైన అగ్నిజ్వాలలు దబ 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 పైకి లేచిపోతున్నటువంటి అగ్నిజ్వాలల చుట్టూతా పెట్టుకుని తపస్సు చేయడం చాలా కష్టం. అయినా వాడు మొండాడు గనక చుట్టూ పంచాగ్నులు పేర్చుకుని పంచాగ్నుల మధ్యంలో తపస్సు మొదలెట్టాడు. వైశ్వానర మంత్ర జపం మొదలెట్టాడు. వీడి పేరు రంభుడు, పెద్దవాడి పేరు. వీడి తమ్ముడు కరంభుడు ఏం చేశాడు, అన్నయ్య నువ్వు అగ్ని మధ్యలో ఉండి జపం చేస్తున్నావు, నేను నీళ్ల మధ్యలో ఉండి తపస్సు చేస్తాను, జల మధ్యంలో ఉంటాను. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆ భగవంతుడు అగ్ని తొందరగా ప్రత్యక్షం అవుతాడు. ఇద్దరిలో ఎవరికి ప్రత్యక్షమైనా పర్వాలేదు, ఇద్దరికి ప్రత్యక్షం అయితే ఇంకా మంచిది అని ఏం చేశాడు వీడు, కేదారంలో కంఠం వరకు మందాకిని జలంలో నిలబడి తపస్సు చేశాడు. కంఠం వరకు కేదారం వంటి చలి ప్రాంతంలో, భయంకర ప్రాంతంలో పీక వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేయటం అంటే అది మాటలు కాదు. ఒక్క శకరు కనుక మందాకినిలో కేదారంలో ఉంటే శరీరం స్తంభిస్తుంది. బదరి, కేదారం ఇటువంటి ప్రాంతాల్లో చలి ఎలా ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ చలిలో ఒకసారి నీళ్లలో అడుగుపెట్టి మళ్ళీ పైకి వచ్చేలోపే వీడి శరీరం అంతా బిగుసుకుపోతుంది. అటువంటిది వాడు కంఠం వరకు అలా ఉండిపోయాట, కదలకుండా వైశ్వానర మంత్రం చేశాట.
దానికి చాలా సాధన కావాలి. వాడు బండాడు, రాక్షసుడు, పైగా అన్నిటికీ మించి వాళ్ళ గురువు గారు వీడికి అంత తేలిగ్గా శరీరం పాడవకుండా ఉండడానికి కావలసిన శక్తులు ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ చల్లని నీటిలో ఉండి వాడు తపస్సు చేయటానికి మూల కారణం వాళ్ళ గురువు శుక్రాచార్యుడు. శుక్రుడి అనుగ్రహం లేకపోతే వీళ్ళంతా ఎప్పుడో నాశనం అయిపోయేవారు. గురు కటాక్షంతో అగ్ని మధ్యలో ఉండి వీడు కాలిపోవడం లేదు, వాడు జల మధ్యంలో ఉండి స్తంభించడం లేదు. ఇద్దరు 1 సంవత్సర కాలం పాటు ఓం వైశ్యానరాయ నమః అంటూ జపం చేయటం మొదలుపెట్టారు. ఇది ఇంద్రుడికి తెలిసింది. వీళ్ళిద్దరూ మొండివాళ్లు, బండవాళ్లు, పట్టుదల కలిగిన వాళ్ళు, కఠోర దీక్షతో అగ్ని కోసం తపస్సు చేస్తున్నారు. సామాన్య అగ్నిహోత్రుడైతే నేను పట్టించుకోను, విష్ణు స్వరూపమైన అగ్నిని ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వైశ్యానరుడు ప్రత్యక్షమవుతాడు, వీళ్ళకి వరం ఇస్తాడు. వరం ఇచ్చాడా ఇక వీళ్ళు విజృంభిస్తారు, మా అంతం చూస్తారు. ఎప్పటికప్పుడు ఈ రాక్షసులు బ్రహ్మదేవుణ్ణో శివుణ్ణో మెప్పించటం, వరాలు పొందడం, దేవతల మీదకి దండయాత్రకు రావడం, వాళ్లతో యుద్ధం చేయలేక మేము స్వర్గం వదిలి పారిపోవడం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తాళ్లు తయారయ్యారు, వీళ్ళని మొక్కలోనే తుంచేస్తే మంచిది అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడు, ఒక మొసలి రూపం ధరించి నీళ్లల్లో పేకలోతు వరకు నిలబడి ఓం వైశ్యానరాయ నమః అనే మంత్ర జపం చేస్తున్న కరంభుడున్న చోటికొచ్చి ఒక మొసలి రూపం ధరించి వాడి కాళ్ళు గట్టిగా పట్టుకుని లోపలికి లాగేసి కరకరకర నవిలి మింగేశాడు. దొండకాయ నవిలినట్టు నవిలేశాడు. మంచి లేత మొక్కజొన్న పొడి తిన్నట్టు తినేశాడు. మొసలి రూపంలో వాడిని తినేశాట, భక్షించాడు. ఒడ్డు మీదున్న రంభుడు ప్రతిరోజు సాయంకాలం పూట తమ్ముడు అని ఒడ్డుకు పిలిచి ఆ తర్వాత వాడి చేత సంధ్యావందనం చేయించి మళ్ళీ నీళ్లలోకి పంపుతాడు. అది సాయం సంధ్యా సమయం. అందుకని తమ్ముడి కోసం చూశాడు. తమ్ముడు నీళ్లలో బుడుంగును ములుగుతున్నాడు తప్ప పైకి తేలడం లేదు. క్రమంగా రక్తం నీళ్లలో తేలింది. అప్పుడు వాడు పరుగును వచ్చి, ఒరే తమ్ముడు ఏమయ్యావురా, ఈ మాత్రం నీళ్లలో నువ్వు ములగవే, గురుకటాక్షం ఉండడం వల్ల ఈ నీళ్లు నిన్నేం చేయలేవే అని నీళ్లలోకి దూకి చూస్తే నీళ్లలో మొసలి రూపంలో ఉన్న ఇంద్రుడు తమ్ముడిని మింగడం కనపడింది. పూర్తిగా వీడిని మింగి ఇంద్రుడు మాయమైపోయాడు. అప్పుడు అర్థమైంది దీనికి. దేవేంద్రుడు మకర రూపం ధరించి కరకరలాడించి నోరు నా సోదరుణ్ణి తినేశాడు. నా సోదరుణ్ణి కరకర శబ్దం చేస్తూ నోట్లో వేసుకుని నమిలి మింగినవాడు సామాన్యుడు కాదు, అది నిజంగా మొసలి కాదు, అది ఇంద్రుడి యొక్క మాయారూపం. ఈ దేవేంద్రుడు ఎంత అన్యాయం చేశాడు. ఎప్పటికప్పుడు ఈ దేవతలు మమ్మల్ని పాడు చేస్తూనే ఉన్నారు. ఈ దేవతల్ని నాశనం చేయడం కోసమని మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమవుతున్నాయి. పైపెచ్చు తపస్సు చేస్తున్న నా సోదరుణ్ణి ఇంత అన్యాయంగా మింగుతాడా, వీడి అంతం చూస్తాను అని పళ్ళు పటపట కొరికి ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక కోపం అంటే తెచ్చుకున్నాడు, పళ్ళు కొరికాడు. కానీ ఇంద్రుడిని చంపడంలాగా. అప్పుడు గుర్తొచ్చింది, నాకు ఇంకా తపస్సిద్ధి అవ్వలేదు, నాకు అగ్ని ప్రత్యక్షం అవ్వలేదు. అగ్ని ప్రత్యక్షమే వరాలిస్తే శక్తి వస్తే ఇంద్రుని ఏదైనా చేస్తాం. ఇప్పుడున్న స్థితిలో ఇంద్రుడి దగ్గరికి వెడితే నన్ను కూడా చంపుతాడు వాడు. ఇలా ఆలోచించట. దుఃఖం వచ్చింది వాడికి. ఇక నేను తపస్సు చేయలేను. తమ్ముడా పోయాడు, నేను ఇంద్రుణ్ణి చంపి పగ తీర్చుకోలేను. తపస్సు చేయడానికి నా మనస్సు అంగీకరించటం లేదు. తమ్ముడు పోయిన ఆవేదన నా మనస్సుని పట్టి పిండిస్తోంది. ఇంకెందుకు, నేను చస్తే వదిలిపోతుంది అనుకుని వెంటనే ఏం చేశాడు, ఆ పంచాకుల మధ్యలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నవాడు ఈ తలని, ఈ పైనున్న జుట్టుని ఎడం చేత్తో పట్టుకున్నాడు, కుడి చేత్తో కత్తి తీసుకున్నాడు. తన జుట్టు తానే ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తి తీసుకుని ఒక్క దెబ్బకి నా తల నరుక్కుని ఇందులో వేసేస్తాను. అగ్నిహోత్ర, నా శిరస్సుని అగ్నికి ఆహుతిస్తున్నాను, సేకరించు. కాకపోతే తల నరుక్కున్నాక పొరపాటున నా చేత్తో నా తల అగ్నిగుండంలో వేయలేకపోతే నువ్వే దగ్గరకు వచ్చి ఈ తలని కాల్చి ఆహారంగా స్వీకరించు. ఎందుకంటే సచ్చినవాడు తల నరుక్కున్నాక ఈ తల అందులో పడుతుందో లేదో యజ్ఞగుండంలో, అప్పుడు నువ్వే నా తలని ఆహుతిగా స్వీకరించు అని పలికి తల నరుక్కోబోతూ ఉండగా అగ్నిహోత్రుడు అగ్నిగుండంలోంచి ప్రత్యక్షమై కుడి చేయి గట్టిగా పట్టుకుని, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నావు మూఢుడా, ఆత్మహత్య చేసుకుంటావా? ఆత్మహత్య మహాపాపం. తనను తాను చంపుకోకూడదు. తన శరీరములో ప్రాణమున్నదాకా బతకాలి. ఎందాక బుద్ధినగడెడి నందాక చెరింపవలయున్ ఆత్మబలముతోన్. మనిషి ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడు తొందరపడి చావకూడదు. మంచి ఆలోచన చేసి తన కష్టంలోంచి ఎలా బయటపడాలా, శత్రువుని ఎలా సంహరించాలా అని కొంచెం యోచన చెయ్యాలి. తెలివితేటలతో యోచించాలి. ఆలోచన వల్ల ఏ పనైనా సాధిస్తాం. బుద్ధి బలంతో, శరీర బలంతో చేయలేని పనులు చేయొచ్చు.
పిచ్చాళ్ళలాగా తమ్ముడు చచ్చిపోయాడు నేను చచ్చిపోతానంటే ఇంద్రుడికి వచ్చే నష్టమేముంది? ఇంద్రుడు సంతోషిస్తాడు. మనం ఆత్మహత్య చేసుకుంటే మన శత్రువులు పొంగిపోతారట. అమ్మయ్య మనం చంపక్కరా కూడా వాడే పోయాడు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు చావకూడదు. నేను ఇంద్రుడికి అనుకూలుణ్ణి అయినప్పటికీ నీకెందుకు ప్రత్యక్షమై వరాలు ఇవ్వాల్సి వస్తుందంటే ఇంతవరకు నువ్వు చేసిన ఉపాసన. ఒక వ్యక్తి ఆరాధించాక ఆరాధించిన వ్యక్తికి వరం ఇవ్వకుండా తప్పించుకోవటం దేవతల వల్ల కాదు. దేవతలంతా మంత్రాలకు లొంగుతారండోయ్. ఇక్కడ ఆ మాటే చెప్పాడు అగ్నిహోత్రుడు. నీ మంత్రం నన్ను వశపరుచుకుంది. నేను నీ దగ్గరకు వచ్చాను, వరం ఇవ్వకుండా నేను వెళ్ళకూడదు. వెడితే అది నా దోషం అవుతుంది. అందుకే ఏం కావాలో కోరుకో, ఆ వరం ఇస్తాను. చావకు, నీకు కావలసిన వరం కోరుకో. ఇంతవరకు నువ్వు చేసిన జపం చాలే, ఆ జపశక్తికి మెచ్చుకుని నీకు వరం ఇస్తాను నాయన అనగానే వాడు అమ్మయ్య అని శోకం విరమించుకుని ఆత్మహత్యమాని, అసలు మేమిద్దరం అన్నదమ్ములు ఎందుకు తపస్సు చేస్తున్నాం? అగ్నిహోత్రుడవైన నిన్ను ప్రత్యక్షం చేసుకుని ఒక గొప్ప సంతానం పొందడానికి. తమ్ముడు ఎలాగో పోయాడు. ఇప్పుడు ఆ తమ్ముడి చావుకి ప్రతీకారం తీర్చుకునే కొడుకొకడు నాకు కావాలి. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఒక అద్భుతమైన శక్తిని ప్రసాదించు. ఆ శక్తి వల్ల నాకు ఒక కొడుకు పుట్టాలి. ఆ కొడుకు దేవతలకి దానవులకి అజేయుడిగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి వాడిని చంపడానికి వీల్లేదు. అంత తేలికగా మరణం లేని ఒక పుత్రుడిని ప్రసాదించమనగానే సాధారణ జీవులలో చావు లేని కొడుకుని నీకు ఇస్తున్నాను. ఒక్క కొడుకుని కాదు, ఇద్దరిని ఇస్తున్నాను. నీ తపశ్శక్తికి మెచ్చాను. నువ్వు నన్ను వరం కోరేటప్పుడు నీ తమ్ముడిని కూడా మనస్సులో పెట్టుకుని బెంగ పెట్టుకున్నావు. అందువల్ల నేను ఇటు నీ తమ్ముడికి నీకు కూడా పనికొచ్చేలాగా నీ తమ్ముడి ఆత్మ నీ ఆత్మ రెండింటినీ కలగాపులగం చేసి నీకు ఒక కవల పిల్లల్ని ఇస్తాను. నువ్వు తపస్సు మానేసి నీకు తోచిన చోటికి వెళ్ళు. దారిలో ఎవరైనా అందగత్తె కంటికి నచ్చిన వాళ్ళు కనబడితే వాళ్ళని వరించు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పవిత్ర స్త్రీని వరించావంటే నీకు మంచి కొడుకులు పుడతారు, వాళ్ళు కొంచెం సద్బుద్ధి వస్తుంది. దేవతల్ని జయించాక లోకములకు మాత్రం వాళ్ళు హాని చెయ్యరు. లోకములకు హాని చెయ్యకుండా ఉపకారం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? కేవలం దేవతలకే హాని చేసి తక్కిన లోకములన్నిటికీ ఉపకారం చేసిన కారణం చేత వాళ్ళని శ్రీహరి సంహరించడం. అలా కాకుండా నువ్వు నీచ స్త్రీని వరించావనుకో, వరించకూడని వాడిని వరించావనుకో, అప్పుడు నీకు దేవతలకే కాక సమస్త లోకాలకి హాని చేసే కొడుకులు పుడతారు. అప్పుడు త్రిమూర్తులకు ఆగ్రహం కలుగుతుంది. కలిగిందా ఆ కుర్రాళ్ళని చంపే పథకం ఆలోచిస్తారు. తర్వాత నీ ఇష్టం. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఏదో ఒక స్త్రీని వివాహం చేసుకో, గృహస్థాశ్రమంలో ప్రవేశించు. గృహస్థాశ్రమం చాలా గొప్పది. సక్రమంగా సంతానం పొందడానికి, పవిత్రమైన కార్యక్రమాలు చేయటానికి అది ఉపయోగపడుతుందని చెప్పాడు అగ్నిహోత్రుడు. అగ్ని అలా చెప్పగానే ఈయన సంతోషించి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. అగ్ని అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ఈయన బయలుదేరి అగ్నిహోత్రుడు చెప్పినట్టుగా నాకు పిల్లలిద్దరు పుట్టాలంటే నాకు భార్య కావాలి, ఎటువంటి ఆవిడ్ని వరిద్దాం అనుకుంటూ బయలుదేరాట. చెప్పాగా, దుర్బుద్ధులకి సద్బుద్ధులు రావని సామెత ఉంది. వీడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ ఉంటే వీడికి మంచి నిగనిగలాడిపోతున్న ఒక గేదె కనపడింది, ఒక గౌడు గేదె కనపడింది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జీవులు లేవు, వీడి కర్మయోగం వల్ల వీడికి గేదె కనపడింది. గేదెను చూడగానే వీడు మనసు పారేసుకున్నట్ట. అంటే పశువులను కూడా వరించేవాళ్ళు ఉంటారంటే ఎందుకు లేరండి బాబు? ఈ పశుత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. మానవుడు ఉన్నాడే, వీడి బుద్ధి ఎంత వికృతం ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. రామచంద్ర ప్రభు ఎందుకు అలా వస్తుంది అంటే ఇదంతా మళ్ళీ పూర్వకర్మ అన్నారు. అందుకే మాయని జయించలేక చేసిన కర్మల యొక్క ఫలితంగా పశుప్రేమికులు అవుతారట కొంతమంది. ఈ దౌర్భాగ్యుడు అందంగా కనపడిన గేదెని చూశాడు. ఆహాహా, ఈ లోకంలో దేవతల కంటే, రాక్షసుల కంటే, మానవులలో ఉండేటటువంటి స్త్రీల కంటే ఈ 4 కాళ్ళు కలిగిన గేదె ఎంత అందంగా ఉంది. ఏమిటో ఈ మానవులు ఇటువంటి గేదెలను వదిలిపెట్టి మానవ స్త్రీని పెళ్లి చేసుకుంటారు. మా రాక్షసులకు అసలు బుర్ర తక్కువ. దేవతలు అందంగా ఉన్నారని దేవతా స్త్రీల వెంట, లేక మానవులు అందంగా ఉన్నారని మానవ స్త్రీల వెంట పడతారు. ఆ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఈ 4 కాళ్ల గేదికి సాటి వచ్చే సుందరిమణి ఉన్నదా అనుకుంటూ, సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అని గేదె దగ్గరికి వెళ్ళాడు. వీడు కామరూపుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు. దాని దగ్గరికి వెళ్ళి తాను కూడా ఒక అందమైన దున్నపోతుగా మారి, సుందరి నేను నిన్ను ప్రేమించాను, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, అగ్నిహోత్రుడు నాకు వరం ఇచ్చాడు,
మొట్టమొదట చూచి ప్రేమించిందాన్ని పెళ్లి చేసుకో, దానివల్ల 2 పిల్లలు పుడతారు, నీ గృహస్థాశ్రమం బాగుంటుందన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాను, నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చానంటే ఆ గేదె కూడా తలకెలా పెట్టుకుని నచ్చారండి అందుట గేది భాషలో. అది కూడా కాస్త తలకెలా పెట్టుకుని నచ్చారనగానే ఆ ఇద్దరు అది మహిష వివాహం చేసుకున్నారు. ప్రతి వాడికి కూడా వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి కదా. వేదోక్త విధి అన్నట్టుగానే వాళ్ళకి మహిషోక్త విధానంగా, మహిష శాస్త్రోక్త విధానంతో ఈ మహిషం ఆ మహిషి పెళ్లి చేసుకున్నారట. వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకుంటే మనం ఆక్షేపించకూడదండి. గేదెల సంప్రదాయాలని, సునక శాస్త్ర సంప్రదాయం అని, ఏ సంప్రదాయానికి ఆ సంప్రదాయం. వీడు ఆ గేదెని పెళ్లి చేసుకున్నాడు. నేను చాలాసార్లు ఈ పురాణం చదివినప్పుడల్లా ఇలా ఉంటారా అనుకునేవాడిని చిన్నప్పుడు. ఉంటారు అని నేను అమెరికా వెళ్ళాక నాకు తెలిసింది. మహానుభావులు అన్ని చోట్ల ఉంటారు. పశుప్రాయో భూత్వా విహరతి తదాహారవశగ. నేను ఒకప్పుడు అవధానంలో ఒక శ్లోకం చెప్పాను. అందులో ఏం చెబుతాం, మానవుడికి ఎప్పుడు పశుబుద్ధి వస్తుందో తెలియదు, అప్పుడు పశుప్రాయుడు అవుతాడు. భారతదేశంలో ఒక ఆయన ఉన్నాడు, పశుప్రాయో భూత్వా, వాడు కూడా పశువు అయ్యాడు. తదాహారవశగ, ఆ పశువులు తినే ఆహారం అంతా తానే అమ్ముకున్నాడు, 500 కోట్లు లాక్కున్నాడు. పశువుల దాణా కుంభకోణంలో చిక్కుకుని చెరసాలకు వెళ్ళాడు అని ఆయన గురించి కూడా శ్లోకం రాశాను. వాడు మరి పశుప్రాయుడు కాకపోతే దాని ఆహారం అమ్ముకోవడం ఏంటండి, గడ్డి అమ్ముకోవడం. మనం గడ్డి తిన్నాడు అంటేనే అదనమాట. తృణాహారమే చాలా గొప్పది అని చెప్పి నాకు సమస్య ఇస్తే దానికి ఆ మహానుభావాన్ని తీసుకొచ్చానమాట. భలే విచిత్రంగా ఉంటారండి వాళ్ళు. అలా ఈ దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకున్నట్టు 2 హిమాలయాల్లో చక్కగా పాటలు పాడుకుంటూ, చెట్టా పట్టాలు వేసుకుంటూ, గిట్టలు ఒకదాని కూడా తగిలించుకుంటూ, చాలా వర్ణించారు వ్యాసుల వారు. అతనితో ఇప్పుడు నేను చెప్పలేను. ఈ ముట్టెలు తగిలించుకోవడంట, కొమ్ములు తగిలించుకోవడంట, తోకలు కొట్టుకోవడంట, ఇది కూడా ప్రేమ చిహ్నంట. వాళ్ళు విహరించారు కాలప్రభావంతో. ఈ పశువు ఆ పశువు ఇద్దరు కూడా తిరుగుతూ ఉంటే గేదె గర్భం ధరించింది. ఇక్కడ గొప్ప విషయం అంటారా, పశువుల్లో కూడా నీతి ఉంటుంది. ఆ గేదె కేవలం ఒక్క భర్తను తప్ప మరొకళ్ళని రానివ్వదట. సాధారణంగా మానవులు ఏకపత్నీవ్రతులు అంటామే, అలా అది మాత్రం ఏకపతివ్రత. ఒక్క పతిని తప్ప మరొక దున్నపోతుని ఆనాటి వరకు కన్నెత్తి చూడనటువంటి ఉత్తమురాలు. ఆవిడ గర్భం ధరించింది. ఈ హిమాలయ పర్వతాల్లోనే మరొక అద్భుతమైన ఒక దున్నపోతున్నది, ఒక మహిషం. ఈ మహిషం చాలా కాలం క్రితం ఈ మహిషిని ప్రేమించింది. ప్రేమించి వివాహం చేసుకోమని వెంటబడితే ఈ గేదె ఛీ పో అందుట. ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుందిగా, ఇది ఈ దున్న చూసింది, దానికి చాలా కోపం వచ్చింది. ఏమే గేది, ఒకప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ప్రేమించాను, వివాహం చేసుకోమంటే నన్ను కాదు పొమ్మంటావా? ఇప్పుడు వీడిని చేసుకుంటావా? వీడేమన్నా దున్న కాదు కదా. తన మాయాశక్తితో కామరూపంతో మహిష రూపం ధరించాడు. మనవాడు కానివాడు మహిష రూపం ధరిస్తే వాడిని పెళ్లి చేసుకుని నన్ను కాదంటావా? ఇప్పుడు ఎవడడ్డొస్తాడో చూస్తాను, నిన్నెత్తుకుపోతాను అంటూ వెంటబడిందట ఆ దున్న. ఆ దున్నను చూచిన భయంతో ఈ మహిషి గర్భవతి పరిగెత్తలేక ఏమండోయ్ రక్షించండోయ్ అని గౌడిగేది భాషలో భర్తకి చెప్పింది. ఈ భర్తగారు పరుగులు వచ్చి దాంతో యుద్ధం చేశాడు. ఈ కొత్తగా వచ్చిన దున్నపోతు చాలా బలమైంది అవడం వల్ల కొమ్ములతో పొడిచి రంభుణ్ణి మట్టగించి కాళ్లతోటి తొక్కి సర్వనాశనం చేసి చంపేసింది. 5 నిమిషాల్లో వాడిని చంపేసింది. చివరికి రంభుడు భగవంతుడైన అగ్నిహోత్రుడు చెప్పినటువంటి మార్గమునకు వ్యతిరేకంగా నీచ స్త్రీ వెంట వెళ్ళడం వల్ల, పశుప్రేమికుడు అవడం వల్ల, పశుకాముకుడు అవడం వల్ల చివరికి ఇంకో దున్నపో చేతిలో అస్సువులు కోల్పోయాడు, దుర్మరణం పాలయ్యాడు. వాడిని చంపి ఈ దున్నపోతి గేదె వెంటబడుతుంటే ఈ గేదె మెల్లగా పరుగెడుతూ పాపం వేగంగా పరిగెత్తలేక గర్భంతో ఉంది కదా, అందుకని ఆ పక్కనున్న యక్షుల్ని, యక్షులారా రక్షించండి రక్షించండి, నేను పతివ్రతని, ఈ దౌర్భాగ్యపు మహిషం నా వెంట పడుతోంది, నన్ను కాపాడండి అని ఏడ్చింది. అక్కడున్న యక్షులందరికీ రంభుడితో స్నేహం ఉండో, యక్షులకి రాక్షసులకి స్నేహం ఉంది. అందుకని వాళ్ళందరూ రంభుడి గురించి తెలుసున్న వాళ్ళు అవడం వల్ల రంభుడు మహిష రూపంలో ఈ మహిషిని వివాహం చేసుకోవడం అంతే వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు అక్కడికి వచ్చి ఈ దున్నపోతుతో ఘోర యుద్ధం చేసి దాన్ని చంపారు. ఆ దున్నపోతు చేసిందట బీభత్సం. అంతమంది యక్షుల్లో చాలా మందిని గాయపరిచింది, చితక్కొట్టి పారేసింది, కొందరిని చంపింది. అంటే ఆ వచ్చిన దున్న సామాన్యమైనది కాదు, ఆరితేరినటువంటిది, యుద్ధరంగంలో మిన్న ఆ దున్న. అటువంటి దున్నని మొత్తం మీద యక్షులు సంహరించారు. పరమపతివ్రత అయిన మహిషిని రక్షించారు. ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇంక నేను బ్రతకలేనండి, ముందు నా భర్త శవాన్ని పట్టుకొచ్చి నా ఎదురుగుండా తీసుకొచ్చి దహన సంస్కారాలు చెయ్యండి, ఈ ఉపకారం చెయ్యండి యక్షులారా అందట. యక్షులు ఆమె మీద జాలి కొద్దీ చచ్చిన రంభుడి యొక్క శరీరం పట్టుకొచ్చారు.
బ్రతికున్నప్పుడు కామరూపముతో ధరించిన దున్న శరీరం చావగానే పోయిందిట. వ్యక్తులకి చచ్చిపోయినప్పుడు అసలు రూపం వస్తుంది. దాంతో వాడు రాక్షస రూపంతోటే ప్రత్యక్షమయ్యాడు. ఆ శవం ఇప్పుడు రాక్షసాకారంతో ఉంది. ఎంతవరకు ఉన్న మహిష రూపం పోయింది. ఆ శరీరాన్ని పట్టుకొచ్చి చితి పేర్చి దాని మీద పడుకోబెట్టి, ఈ చితికి నిప్పెట్టి తగలబెడుతున్నాం, తగలబెట్టమంటావా అమ్మ అంటే తగలబెట్టండి అన్నది ఆవిడ. పాపం వాళ్లలో యక్షుల్లో కొంతమంది వచ్చి ఆ చితికి నిప్పెట్టారు. ఆ చితికి అలిపోతూ ఉంటే పరుగు పరుగునొచ్చి ఈ మహిషి తన కడుపులో కొమ్ములతో పొడుచుకుని అందులో ఉన్నటువంటి పిండం బయటికి కింద పారేసి అందులో చితిలో పడిపోయి కాలి బూడిదైపోయింది. సహగమనం చేసి చచ్చిపోయింది.